రేపు పంచమి, అందులో శనివారం కాబట్టి ఎంతో పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన కూడా రోజు. అంటే పంచమి అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. అందులో శనివారం రోజున ప్రత్యేకంగా అందరూ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారండి. ఇలా ఈ రెండు కలిసి రావడం అనేది చాలా విశేషంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ రోజున 5 రూపాయల బిళ్ళతో రహస్యంగా ఈ పరిహారం చేసుకుంటే ఎంత అప్పు ఉన్నా సరే తీరిపోయి డబ్బు అనేది విపరీతంగా కలిసి వస్తుంది. రాత్రికి రాత్రే మీ జీవితం అనేది మారి మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కటిక పేదవాడు అయినా సరే కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా అనేది ఉంటుంది. అంటే ఈ తిథి అనేది అంత గొప్ప తిథి అని చెప్పుకోవచ్చండి. పంచమి అంటేనే 5 అండి. అంటే అదృష్టపు సంఖ్య, అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి సంఖ్య అండి. ఈ రోజున మీరు ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకున్నట్లయితే గనక మీ జీవితంలో మీరే అద్భుతాలు చూస్తారండి. మార్పులు చేర్పులు మీరే చూడగలుగుతారు అని కూడా చెప్పుకోవచ్చు. రాత్రి పడుకునేటప్పుడు ఈ ప్రదేశంలో పెట్టి చూడండి, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారుగా మారుతుంది. అంతేకాకుండా 5 రూపాయల బిళ్ళను ఈ ప్రదేశంలో పెట్టుకుంటే మీకు తిరిగి లేని యోగం కూడా వస్తుందండి. అలాగే మనకు కావలసినంత ధనం అనేది రావడం అనేది జరుగుతుంది. 5 రూపాయల బిళ్ళను రహస్యంగా ఎవరికి చెప్పకుండా ఈ ప్రదేశంలో పెట్టాలండి. ఈ విధంగా చేయడం వల్ల విపరీతమైన డబ్బు అనేది మీ ఇంటికి వస్తుంది. 4 వైపుల ధనం అనేది రావడానికి అవకాశం అనేది కూడా కనిపిస్తుంది. మనపై చెడు ఉన్నట్లయితే గనక అది కూడా పోవడం అనేది జరుగుతుందండి. 5 రూపాయల బిళ్ళను ఏ ప్రదేశంలో పెట్టుకుంటే ధనం అనేది రావడం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. పంచమి, అందులో శనివారం కాబట్టి ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి, ఎంతో శక్తివంతమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రత్యేక పూజలు అయితే చేసుకుంటూ ఉంటారండి. అయితే ఈ రోజున మీరు ఈ 5 రూపాయల బిళ్ళతో రహస్యంగా పరిహారం చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రావడం అనేది ఖాయం. ఇక మీకు తిరిగిలేని యోగం కూడా కలిసి వస్తుంది. అదృష్టం అనేది మీకు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతం అవుతుందండి. ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడండి ఈ రహస్య పరిహారాన్ని చేసి చూడండి. ఆ అమ్మ తల్లి చల్లని చూపు మీకు ఖచ్చితంగా ఉంటుందండి. ఆ తల్లి చల్లని చూపు వల్ల కనకవర్షం మీ ఇంట్లో కురిపిస్తుంది. ఆ తల్లి కరుణ కటాక్షాలు మీకు ఉంటాయి. మనం చాలా వరకు కూడా ధనం రాక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎలాగైనా సరే డబ్బు కావాలని, డబ్బును ఏదో ఒక రకంగా సంపాదించుకోవాలని, ధనాన్ని కూడబెట్టాలని, ధనం ప్రతి ఒక్కరికి ధనం కావాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అలాంటి ధనాన్ని మనం తెచ్చుకోవాలనుకున్నా, అలాంటి ధనాన్ని మనం చక్కగా సంపాదించుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ వీడియో చెప్పిన విధంగా 5 రూపాయల బిళ్ళతో ఈ రహస్య పరిహారాన్ని చేసి చూడండి. అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయండి. మీరే ఆశ్చర్యపోతారన్నమాట. చక్కటి ఫలితాలతో పాటు మీ జీవితం అనేది ఖచ్చితంగా మారబోతుంది. మనం ఏమిటంటే కేవలం ఈ 5 రూపాయల బిళ్ళతోనే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని అనుకోవచ్చు. ఈ పరిహారం వల్ల చక్కగా డబ్బు రావడంతో పాటుగా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి పోతుందండి. ఇది మన ఇంట్లోనే కాకుండా మన వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చిన్న పరిహారమే కానీ చాలా పెద్ద ఫలితం అయితే వస్తుంది. అయితే ఈ పరిహారానికి ముందుగా ఒక గుప్పెడు ఉప్పు కావాలండి. అలాగే 5 రూపాయల బిళ్ళ కూడా కావాలి. ఈ పరిహారాన్ని మనం పడుకునే ముందుగా చేసుకోవాలి. లేదంటే సాయంత్రం అంటే 5 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 35 నిమిషాల మధ్యలోనే ఈ ప్రాంతంలోనే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. కానీ ఉదయం ఎప్పుడు చేసినా సరే ఈ పరిహారం అనేది ఫలితం ఇవ్వదండి. కేవలం ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు సాయంత్రం 5 గంటల 35 నిమిషాల సమయంలో కూడా ఈ ఉపాయం అనేది చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఈ పరిహారం అనేది అంత సులభమైన పరిహారం కానీ ఫలితం అనేది పెద్దది. ఈ పరిహారం చేయడం వల్ల చక్కగా మన ఇంటికి 4 వైపుల నుంచి కావాల్సినంత ధనం రావడం అనేది జరుగుతుంది. మీరే చూస్తారు కూడా. మనం ముందుగా ఒక ప్లేట్ని తీసుకోవాలి.
లేదా ఒక బౌల్ను కూడా తీసుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ బౌల్ ఏదైనా సరే తీసుకోవచ్చు. అంటే గుప్పడి ఉప్పు తీసుకునే అంత బౌలును సరిపోయేంత చిన్న బౌలును తీసుకోవాలి. ఆ బౌలుని చక్కగా గుప్పిడి ఉప్పును అనేది పోయాలండి. దాని తర్వాత 5 రూపాయల బిళ్ళను ఆ బౌల్లో పెట్టాలి. ఆ ఉప్పులో 5 రూపాయల బిళ్ళ అనేది కనిపించకుండా పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత మన ఇంట్లో ఎవరు చూడని ప్రదేశంలో, ఎవరు వెళ్ళని ప్రదేశంలో ఉంచాలి. ఈ రోజున శనివారం కాబట్టి ఈ రోజున శనివారంతో ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ శనివారం వరకు ఆ బౌల్ని కదిలించకూడదు. ఆ వారమంతా అలాగే ఉంచాలి. మనం పెట్టిన వారం రోజుల తర్వాత ఆ బౌల్ను తీసేసి అందులో ఉండే ఉప్పును మనం పడవేయాలి. ఎవరు తొక్కన ప్రదేశంలో ఈ ఉప్పును పారవేయాలండి. ఈ ఉప్పును పారేసే ముందు అందులో ఉన్న 5 రూపాయల బిళ్ళను తీసుకోవాలి. ఇప్పుడు ఉపయోగించిన ఈ ఉప్పు అనేది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకుంటుందండి. ఉప్పు మనకు మన ఇంటి పరంగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా లాగేసుకుని మనకు ఏదైతే ధనం పరంగా ఇబ్బందులు సమస్యలు ఉంటాయో వాటిని తొలగించుకోవడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఉప్పులో పెట్టినటువంటి ఆ 5 రూపాయల బిళ్ళను బయటకు తీసివేసి ఎవరైనా సరే పేదవారికి కానివ్వండి, వారికి దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే చాలా వరకు మనం ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మనలో ఉండే మన ఇంట్లో ఉండేది అంతా కూడా తొలగిపోతుందండి. మనం 5 రూపాయల బిళ్ళలు దానం చేస్తే గనక మనకు అంతకు రెట్టింపు డబ్బు అనేది మనకు వస్తూ ఉంటుంది. కష్టపడకుండా సంపాదించిన డబ్బు అని కాదండి, మనం కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అనేది మీకు మిగులుతుంది. అలా మీరు 3 వారాల పాటు చేసుకోవాలండి. అంటే మళ్ళీ పంచమి వచ్చే వరకు ప్రతి వారం కూడా శనివారం రోజున ఇలా చేసుకుంటే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు మీపై మీ ఇంటిపై ఉంటాయండి. పేదవారికి 5 రూపాయల బిల్లు ఇచ్చేటప్పుడు ఇది మాకు మంచి జరగాలని మేము ఇస్తున్నామని అనుకొని మనం వారికి దానంగా ఇవ్వాలి. అలా చేయడం వల్ల చక్కటి ప్రయోజనాలు ఇవ్వడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను కూడా ఇస్తుందండి. ఎవరైతే ధనం లేక ఇబ్బంది పడుతున్నారో, డబ్బు లేక బాధపడుతున్నారో, అలాగే ఎంత చేసినా కూడా కలిసి రావడం లేదు అని ఇబ్బంది పడుతూ ఉన్నవారు, ధనానికి సంబంధించిన సమస్యలు అధికంగా ఉన్నవారు ఇలా చక్కగా ఈ పరిహారం అనేది రహస్యంగా చేయడం అనేది మీకు ఎంతో ఉపయోగపడుతుందండి. ధనం అనేది మీకు ఆకర్షించబడుతుంది. డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా డబ్బు అనేది రావడం అనేది జరుగుతూనే ఉంటుంది అని శాస్త్రం అనేది కూడా చెప్తుంది. కాబట్టి పంచమి శనివారంతో కలిసి రావడం అనేది చాలా విశేషమండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున పంచమి శనివారంతో రావడం అనేది చాలా విశేషం. కాబట్టి ఈ పరిహారం చేసుకుని చక్కటి ఫలితాలను పొందండి. ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణమైన నమ్మకంతోనే చేసుకోండి. ఏదైనా సరే మనం నమ్మి చేసినట్లయితేనే ఫలితం అనేది మంచిగా కూడా వస్తుందండి. 5 రూపాయల బిళ్ళతోనే ఈ పరిహారం అనేది చేయాలి. ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని ఉపయోగించు. ఈ రోజున ఈ పరిహారం చేసిన తర్వాత దీనితో వచ్చినటువంటి ఫలితాన్ని చూసి మీరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ఇలా చేయడం వల్ల మీకు కావాల్సినంత డబ్బు అనేది మీ చేతికి రావడం అనేది జరుగుతుంది. ధన సమస్యల నుంచి మీరు బయటపడడం ఖాయమండి. ఎందుకంటే మనం ఆ పరిహారం చేసిన తర్వాత పేదవారికి దానం చేస్తాం. కాబట్టి మనం కాస్త దానం చేస్తే భగవంతుడు రెట్టింతల ధనం అనేది మనకు ఇస్తాడని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారండి. ఇలా దానం చేయడం వల్ల దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా మనపై ఉంటుంది. అలాగే మన వారికి దానం చేస్తున్నాం కాబట్టి వారి యొక్క అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది. అందువల్లే చక్కగా ధనం వచ్చే అవకాశం కూడా మీకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఈరోజు పంచమి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజండి. అందుకే ఈ పరిహారాన్ని మీరు అతి రహస్యంగా చేసుకోండి. ఎందుకంటే కొన్ని పరిహారాలు అనేవి రహస్యంగా చేసుకుండాలి. అది అందరికీ చెప్పినట్లయితే అవి సిద్ధింపబడవు, ప్రయోజనాలు అనేవి కూడా రావు. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య దిశను సంపద దిశగా భావిస్తూ ఉంటారు. ఈ దిశను ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచండి. మరియు ఎలాంటి విరిగిపోయిన వస్తువులు ఉంచవద్దండి. అలానే ఈ దిశలో చీకటి ఉండకుండా చూసుకోండి. తగినంత వెలుతురు ఉండేలాగా చూసుకోండి. మీ డబ్బును లేదా నగను ఇంటికి నైరుతి దిశలో ఉంచడం చాలా మంచిది. బీరువా తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలాగా ఉంచుకోండి. ఇంటి 4 మూలల్లో డబ్బు ఉంచడం మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి అయితే ఉత్తరం లేదా తూర్పు మూలాన ఎంచుకోండి. మీ డబ్బు లేదా బీరువా ఇంటి ప్రధాన ద్వారం నుండి ఇంటి తలుపుల నుండి నేరుగా కనిపించకుండా ఉండేలాగా చూసుకోండి. ఉత్తరం దిశన కుబేరుడి దిశగా భావిస్తారండి. ఇక్కడ మీరు మీ నగదు మరి విలువైన వస్తువులు ఉంచుకోవచ్చు.
వంటగదిని ఇంటి ఈశాన్య దిశలో ఉండకూడదు. ఇటువంటి నియమాలు కనుక పాటించినట్లయితే కనుక డబ్బు అనేది మీ ఇంట్లో స్త్రీ నివాసం ఏర్పరచుకుంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యమాడుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పంచమి తిథి రోజున ఈ పరిహారం చేసుకుని లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు పొందండి. హాయిగా సంతోషంగా జీవించండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.